శంకరులు వెంటనే లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. మీ అందరికీ సుపరిచితమైనటువంటి స్తోత్రం ఏది? అదే శంకరాచార్యుల వారి అవతారంలో చేసినటువంటి మొట్టమొదటి స్తోత్రం. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయా అని పిలుస్తూ లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. లక్ష్మీదేవి శంకరాచార్యుల వారికి దర్శనమిచ్చి ఆవిడంది, శంకర, నువ్వు చాలా గొప్ప స్తోత్రం చేస్తున్నావు, నన్ను ప్రార్థన చేశావు, చాలా ప్రీతి చెందాను, నీకు కావాలంటే ఇస్తాను, ఆ బ్రాహ్మణికి ఇవ్వడం కుదరదు. ఏమమ్మా ఎందుకు ఇవ్వవని అడిగాడు. గత జన్మలలో ఆవిడ చేసిన పుణ్యకర్మ లేదు, ఆమె చేసిన పుణ్యకర్మ లేదు కనుక ఆమెకి ఇవ్వడం సాధ్యం కాదు. ఇక్కడ మీరు శంకరాచార్యుల వారి సిద్ధాంతాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. కేవలము కర్మ చెయ్యడం కాదు, కేవలము కర్మ, రమణులు కూడా ఉపదేశసారంలో అదే అంటారు, కర్మ తజ్జడం అంటారు. కర్మ వలన ఫలితం వస్తుంది అనుకుంటే పొరపాటు. అన్ని వేళలా చేసిన పని వలన ప్రయోజనం వచ్చేసేయడమే నిశ్చయం అయితే సత్యనారాయణ వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళందరూ పీటల మించి లేచేటప్పటికే వాళ్ళ కోరికలు తీరిపోవాలి. వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చేసినటువంటి ఉత్తర్వులు వచ్చేయాలి, వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరిపోవాలి. మరి ఎందుకు అవదు? కర్మ వలన కాదు, మీరు చేసిన కర్మ వలన ప్రీతి చెందిన పరమేశ్వరుని యొక్క అనుగ్రహము వలన కార్యము సిద్ధిస్తుంది. ప్రధానమైన మాట ఏది అంటే ఈశ్వరుని యొక్క తృప్తి. ఈశ్వరుడు తృప్తి దేనికి చెందడు అంటే ఈ కర్మ నేను చేస్తున్నానన్న భావనలో అహంకారము పొడసూపితే, నేను తప్ప ఇలా చెయ్యగలిగిన వాడు ఎవరున్నాడు అన్న అహంకారంతో చేస్తున్నాడు అనుకోండి, అందులో భక్తి ముడిపడలేదు. నేనెంతటి వాణ్ణి, పరమేశ్వరుడు అనుగ్రహించాడు కాబట్టి నేను ఆయన చేతి పనిముట్టునై ఆయనకి పనికొచ్చాను, ఇంతకన్నా నా జన్మకి సార్థక్యమే ఉంది, నా తండ్రి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపిస్తున్నాడన్న భావన కలిగి ఆ సంతోషంతో ఆ భక్తితో చేసినటువంటి కర్మ ఈశ్వరుని యొక్క అనుగ్రహములకు పాత్రుడయ్యేటట్టు చేస్తుంది తప్ప కేవలముగా కర్మ అన్ని వేళలా ఫలితాన్ని ఇవ్వదు. భక్తితో చేసిన కర్మ మాత్రమే అనుగ్రహిస్తుంది. అందుకే శంకరాచార్యుల వారికి దేశిక అని ఒక బిరుదునామేమి దేశిక అని గురువుల్ని పిలుస్తారు. అందుకే మనం తోటకాష్టకం చేస్తున్నప్పుడు భవశంకర దేశికమే శరణం అంటూ ఉంటాం. ప్రతి శ్లోకం చివర కూడా భవశంకర దేశికమే శరణం. శంకర దేశికులు అన్న మాటకు అర్థం ఏమిటి? దేశిక అంటే ఒక దేశమునందున్నవాడు అని ఒక అర్థం. దేశము అన్నప్పుడు ఖచ్చితంగా దిక్కుల మధ్య ఉన్నది అని గుర్తు. దానికి ఎల్లలు ఉంటాయి. తూర్పున బంగాళాఖాతము, పడమన అరేబియా మహాసముద్రము, ఉత్తరమున హిమాలయ పర్వతములు, దక్షిణమున హిందూ మహాసముద్రము, దీని మధ్యలో ఉన్న దేశము. అప్పుడు దానికి ఎల్లలు ఉన్నాయి. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం 4 దిక్కుల్లా ఎంతవరకు పరివ్యాప్తమై ఉన్నది అన్నది చెప్తారు. అది ఒక దేశం. దేశము అంటే ఒక ప్రాంతము. అలాగే దేశము, ఆదేశము, సందేశము, వీటన్నిటినీ దేశమనే పిలుస్తాం. ఉపదేశము, ఇవి ఆజ్ఞా సంబంధం లేదా వార్తని పంపించడం. సందేశము వార్తని పంపించడం. ఉపదేశము అంటే అంటే సమీపమునందు, భగవంతుడికి దగ్గరగా వెళ్ళడానికి కావలసినటువంటి ఒక ఉపకరణాన్ని అందించడం ఉపదేశము. దేశిక అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏ మార్గంలో ప్రయాణిస్తే చేరుకోగలరో ఆ మార్గాన్ని వేద విహితంగా, వేదములను బాగా చదువుకున్నటువంటి వాడై, తాను స్పష్టముగా మార్గమును తెలుసుకున్నవాడై, తాను ఏ అయోమయం లేకుండా, ఇతరుల అయోమయానికి గురి చెయ్యకుండా భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎవరెవరి శక్తిని బట్టి వాళ్ళకి తగిన మార్గాన్ని ఉపదేశించగలిగినటువంటి సమర్థుడైన గురువునకు దేశికుడని పేరు. దేశికుడంటే మార్గమును చూపించువాడు. శంకరాచార్యుల వారి కాళ్ళు పట్టుకుంటే ఏమవుతుంది? శంకర భగవత్పాద. శంకరుల పాదం పట్టుకుంటే భగవంతుని పాదం దొరుకుతుంది. అంటే వారు గురువై పరమేశ్వరుడి చెంతకి చేరుస్తారు. లోకంలో ఒక సంప్రదాయం ఉంది, గురువు ఉండి తీరాలి జన్మకి. గురువు లేని జన్మ అర్ధరహితమైన జన్మ. గురువు ఉండాలి తప్పకుండా.
కానీ గురువు లేకపోతే ఏం చెయ్యాలి అని అడిగారు. శంకరాచార్యుల వారి మూర్తిని ఇంట్లో పెట్టుకుని వారిని గురువుగా వరించవచ్చు. ఈయనే మా గురువు గారు అనొచ్చు. అలా అనుమతింపబడింది ఒక్క శంకరాచార్యుల వారి విషయంలోనే, ఇక ఇతరులకు చెల్లలేదు. ఒక్క శంకర భగవత్పాదుల మూర్తిని ఇంట్లో పెట్టుకుని ఈయన మా గురువు గారు అని రోజు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః అని శంకరాచార్యుల వారికి నమస్కారం చేయడాన్ని ఉపాసనా మార్గాలు అంగీకరించాయి. అందుకని శంకరులు అందరికీ గురువు, అందరికీ గురువు. అందుకే వారికి జగద్గురువు అని ఒక పేరు. జగద్గురువు అన్న మాటని ఎవరు పడితే వాళ్ళు తీసుకొచ్చి తగిలించేసుకోకూడదు. ప్రతి వాళ్ళు తీసుకొచ్చి ఆ పేరుని తగిలించుకునేటంత చౌకబారు పేరు కాదది. ఇవాళ అన్నిటికన్నా తేలికైపోయింది ఏమిటంటే గురు శబ్దాన్ని రకరకాలుగా అన్వయించుకోవడం అలవాటైపోయింది. అలా కాదు. జగద్గురు అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే వేదము, వేదాంగములు, పురాణ కావ్యములు అన్నిటి మీద విశేషమైనటువంటి అధికారం ఉండి తాను తన మాటని ప్రపంచంలో ఎక్కడ ఉండనివ్వండి, ఆయనని పట్టుకుని ఆయన మీద గురి పెట్టుకుని అనుసరించినంత మాత్రం చేత తరింప చేయగలిగినటువంటి వాగ్వైభవం ఉన్నవాడై ఉండాలి. ఇక్కడే ఉండక్కర్లేదు. గురువు గారు వెళ్ళరు సముద్రాలు దాటి, శంకరాచార్యుల వారు వెళ్ళలేదు, భారతదేశంలోనే ఉన్నారు. కానీ శంకరాచార్యుల వారి మాట పట్టుకున్నాడు ఎవరో ఎక్కడో ఏ దేశంలోనో పట్టుకుని శంకరాచార్యుల వారు మా గురువు గారు అంతే, వారు చెప్పినట్లుగా నేను బ్రతుకుతానన్నారు. శంకరుల మాట పట్టుకుని ఈ జగత్తు యందు ఎక్కడ ఉన్నా నువ్వు తరించిపోవచ్చు. జగత్తులో ఎవరైనా సరే ఆయన చెప్పినట్లు బ్రతకగలిగితే తరిస్తారు. అటువంటి వాగ్వైభవం, అటువంటి మార్గ నిర్దేశకత్వం చెయ్యగలిగినటువంటి వారైతే, అంతటి సమర్థులైతే వారిని దేశిక అని పిలుస్తారు. అందుకని భవశంకర దేశికమే శరణం అని ఆయనకి శరణాగతి చేస్తాం. అటువంటి శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చెయ్యడం వచ్చేటప్పటికీ మొట్టమొదట తన జీవితంలో మొట్టమొదట చేసిన స్తోత్రంలో ఆర్షమైనటువంటి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. అప్పటి వరకు భారతదేశంలో ఏమైపోయిందంటే, అంతకు ముందు వచ్చినటువంటి కుమరిల భట్టు, మండన మిశ్రుడు వీళ్ళ యొక్క ప్రభావం చేత కర్మ మార్గం అంటే కర్మకి కట్టుబడ్డం అంతే. బడిబట్ట కట్టుకోవడం అంటే బడిబట్ట కట్టుకోవడం, ఇది ఇలా చేయడం అంటే ఇది ఇలా చేయడం. ఎవరి ప్రీతి కొరకు కాదు, ఇది ఇలా చెయ్యాలి కాబట్టి ఇలా చెయ్యాలంతే. కర్మయందు ప్రీతి తప్ప కర్మయందు ప్రీతి ఎవరి ప్రీతి కొరకు. ఆ లోపం ఎక్కడుందో దాన్ని సవరించారు శంకరాచార్యుల వారు. కర్మని భక్తితో ముడివేశారు. అది పెద్ద మలుపు. అది ఒక్క శంకర భగవత్పాదులు మాత్రమే సాధించారు. అది కనకధారా స్తోత్రమునందు అంతర్లీనం. అందుకే శంకరాచార్యుల వారు చేసినటువంటి స్తోత్రంలో ఒక అద్భుతం ఉంది. ఆయన అమ్మవారిని రకరకాల పేర్లతో పిలుస్తూ ఆయన దృష్టికోణమునందు అప్పటి వరకు లోకంలో ఒక మౌఢ్యం ఒకటి ఏర్పాటైపోయింది. నా దేవుడు పక్క దేవుడు మా దేవుడితో సమానం కాడు. సనాతన ధర్మంలో వేదం ప్రతిపాదించినటువంటి దేవతా స్వరూపాలే ఎన్నో ఉన్నప్పటికీ ఆ ఒక్క పరమాత్మయే ఇన్ని రూపాలు పొందాడన్నమాట పక్కన పెట్టి మేము పట్టుకున్న దేవుడే గొప్పవాడు, మిగిలిన వాడు గొప్పవాడు కాదు. ఈ స్థితి ఏర్పడిపోయినటువంటి రోజులలో శంకరాచార్యుల వారు తన స్తోత్రంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. అందుకే గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు. ఆ లక్ష్మీదేవిని పిలుస్తున్నారు. లక్ష్మీదేవిని ఏ పేర్లు పెట్టి పిలిచారు? గీర్దేవతేతి, వాగ్దేవి శారద సరస్వతి ఆవిడే. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి, గరుత్మంతుణ్ణి అధిరోహించేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు లక్ష్మీదేవే. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి, శాకాంబరి ఆవిడే. శశిశేఖర వల్లభేతి, చంద్రరేఖని ధరించేవాడు పరమశివుడు, ఆయన ఇల్లాలు. ఇది సంకుచిత మనస్తత్వం ఉన్న వాళ్ళైతే గుండెలు బాధేసుకుంటారు. అదేమిటండి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఎలా, లక్ష్మీదేవి పరమశివుడికి ఇల్లాలు ఎలా, అబ్బెబ్బెబ్బెబ్బే అలా ఎలా కుదురుతుందండి అని. మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రం చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైంది అంగీకరిస్తుంది.
అంటే ఒకే పరతత్వము, ఒకే అమ్మవారు. ఒకడు చదువు కోరుకున్నాడు, తెల్లటి బట్ట కట్టుకుని సరస్వతిగా అనుగ్రహిస్తుంది. అదే తత్వము, అదే శక్తి. ఒకడు మంచి పుష్టిని కోరుకున్నాడు, ఎర్రని బట్ట కట్టుకుని పార్వతీదేవిగా అనుగ్రహిస్తుంది. ఒకడు ఐశ్వర్యాన్ని కోరుకున్నాడు, పచ్చటి బట్ట కట్టుకుని ఆవిడే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. లక్ష్మిగా ఉండి సరస్వతినివ్వలేదు, సరస్వతిగా ఉండి లక్ష్మినివ్వలేదు, సరస్వతి లక్ష్ములుగా ఉండి పుష్టినివ్వలేదు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు. ఈ భేదాన్ని తొలగిస్తూ స్తోత్రం చేశారు శంకరాచార్యుల వారు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, ఏమండి బ్రహ్మగారి ఇల్లాలు గీర్దేవతేతి, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలుగా పోనీ చెప్పుకుంటే ఏదో అలా అనుకున్నాం అనుకోండి. సృష్టికర్త బ్రహ్మగారు, బ్రహ్మగారి ఇల్లాలు గీర్దేవి. ఏదో స్థితికర్త శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు గరుడధ్వజ సుందరీతి. శిశిశేఖర వల్లభేతి లయకర్త అయిన పరమశివుని యొక్క ఇల్లాలు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త చెప్పారుగా, మధ్యలో మళ్ళీ శాకాంబరీతి ఎందుకు వచ్చింది? మళ్ళీ ప్రత్యేకంగా శాకాంబరీతి అని ఎందుకు పిలిచారు? అక్కడ బ్రాహ్మణి అన్నం లేక ఏడుస్తోంది దరిద్రంతో. ద్వాదశి నాడు పాలన చెయ్యవలసిన వాడు 4 గింజల కోసం ఎక్కడికో వెళ్ళాడు, భిక్షాటన కోసం. దరిద్రంతో ఉంది. ఒకనాడు లోకం అలమటించిపోతే అన్నం లేక అమ్మవారు, నేను వర్షం కురిపిస్తే వర్షం పడ్డ తర్వాత విత్తనాలు మొలకెట్టేది ఎప్పుడు, పంటలు వచ్చేది ఎప్పుడు, వీళ్ళ కడుపు నిండేది ఇప్పుడని తన శరీరమునందే ఆకులు, కాయలు, పళ్ళు అన్నిటినీ సృజించి వచ్చింది. వస్తే ఆకులు, కాయలు, పళ్ళు అప్పటికప్పుడు తిని బతికింది ప్రపంచం అంతా. అంత దయాస్వరూపిణి కనుక అప్పటికప్పుడు అన్నం పెట్టిన తల్లి సమస్త వాంగ్మయంలో అమ్మవారి రూపం శాకంబరి. అందుకే శారదా నవరాత్రుల్లో శాకంబరి అమ్మవారిని ఆ రూపంలో ఆరాధన చేస్తాం. కాబట్టి శాకంబరీతి. అమ్మ ఆకలితో ఉన్న వాళ్ళని చూస్తే నువ్వు ఓర్వలేవు. బ్రాహ్మణి ఏడుస్తోందమ్మా అన్నం కోసం, నువ్వు అనుగ్రహించవా? లక్ష్మి వేరు, శాకంబరి వేరు, సరస్వతి వేరు, పార్వతి వేరు అయ్యుంటే శంకరుడు చేసిన స్తోత్రానికి లక్ష్మీదేవి కనబడుతుందా? స్తోత్రం తప్పు, శంకర అలా పిలవకూడదు. కనబడింది అమ్మవారు, పరమ సంతోషాన్ని పొందింది. ఆమెకి ఇవ్వలేదు శంకర. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఆమె గత జన్మలలో చేసినది లేదు. గత జన్మలలో చేసినది లేదన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమీ పెట్టలేదా అండి అని అడగచ్చు. 2 కారణముల చేత సంభవం కాదు. ఈ జన్మలో ఏదీ పెట్టి ఉండకపోతే వచ్చే జన్మలో పెట్టడానికి ఏమీ ఉండదు. చెయ్యి ఇలా ఉంటుంది తప్ప ఇలా ఉండదు. కాబట్టి పెట్టి ఉండకపోవచ్చు. 2, ఒకవేళ పెట్టినా రజోగుణంతో నేను పెడుతున్నానన్న అహంకారంతో పెట్టడమే తప్ప పరమేశ్వర ప్రీతి కొరకని పెట్టినది కాకపోవచ్చు. అప్పుడు ఈశ్వరుడి కృపకి అనుసంధానం కాదు. అందుకే కర్మ భగవంతుని యొక్క కృప కొరకు చెయ్యాలి తప్ప తన అహంకారం కోసం చేయకూడదు. నేను చేస్తున్నానని చెప్పి 10 మంది పటాటోపం కోసం చేసినటువంటి పనులు పరమేశ్వర ప్రీతికి కారణములు కావు. అవి ఫలితాలు ఇస్తాయా అంటే చెప్పడం చాలా కష్టం శాంకర సిద్ధాంతం. అందుకే శంకరాచార్యుల వారు అన్నారు, అమ్మా దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్ కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నారాయణ ప్రణయిని అని పిలిచారు. అంత చిన్న వయస్సులో 5 సంవత్సరాలు రాని పిల్లవాడు చేసినటువంటి స్తోత్రం. అప్పటికి ఇప్పటికీ దరిద్రానికి పోగొట్టడానికి చింతామణి ఒక్క స్తోత్రమే లోకంలో. అంత గొప్పది కనకధార. ద్రవిణాంబుధార అన్న మాట శంకరాచార్యుల వారు అందులో వాడారు. ద్రవిణాంబుధార, ద్రవిణము అంటే బంగారం, ద్రవిణము, బంగారము, కనకము, సువర్ణము, ఇవన్నీ పర్యాయ పదాలు. అంబుధార, అంబుధార అంటే మేఘములోంచి వర్షము పడినట్టుగా బంగారాన్ని కురిపించు, అందుకే కనకధార అని మార్చారు. ఆ శ్లోకంలో వాడారు శంకరాచార్యుల వారు. ద్రవిణాంబుధార అన్నారు. అమ్మా ఈమెకి పాపం ఉందంటున్నావు, ఈమె చేసిన పుణ్యం లేదంటున్నావు. అమ్మ నిజంగా ఈమెకు ఉన్నటువంటి ఆ వేడి ఉందే, ఆ పాప ఫలితం ఉందే, ఎవరి దగ్గర ఎవరికి ఏమీ పెట్టుకోలేక తాను తినలేకపోతున్న దరిద్రం ఉందే, దాన్ని పోగొట్టాలనుకుంటే తల్లి ఒక్కసారి నువ్వు ఇలా చూస్తే నీ కటాక్షము చాలదా? నీ కడగంటి చూపుల వలన కలిగినటువంటి దయావృష్టి చేత ఆమె దరిద్రము తొలగిపోదా?
కాబట్టి అమ్మ కురిపించమ్మా ఐశ్వర్యాన్ని అని ప్రార్థన చేస్తూ ఎందుకు కురిపించాలో అడిగారు. విహంగ శిశవ్విషణ్ణే, అది జీవం, అది శంకరుల యొక్క పాండితీ గరిమ, అది వారి గాంభీర్యం. ఎవరు? 5 ఏళ్ళు రాని పిల్లాడు. విహంగ శిశవ్విషణ్ణే అన్నారు. అమ్మాయి ఈమె ఎటువంటిదో తెలుసా? సాధక పక్షి లాంటిదమ్మా. సాధక పక్షి అని ఒక పక్షి, దానికి కంఠం కింద కన్నం ఉంటుంది. అది ఏదైనా తిండి అనుకోండి, ఆ కన్నంలోంచి కింద పడిపోతుంది. అందుకని దానికి కడుపు నిండదు. మీరు నన్ను ఒకటి అడగచ్చు, నోట్లోంచి తినడం మానేసి నోటితో ఆ చంపుటములతో పట్టుకుని కింద నుంచి కన్నంలో పెట్టుకోవచ్చు కదండి అని. అలా పెట్టుకోవడానికి వీలుగా దాని చంపుటములు దాని కంఠం కన్నానికి అమరిక ఉండదు. అందుని ఇలా ఉంచితే అది కన్నం దాకా వెళ్ళదు అసలు, డేకినా కూడా. అందుకని సాధక పక్షి ఏది తిని బ్రతకలేదు. సాధక పక్షి బ్రతకాలంటే ఒకే ఒక్క కారణానికి బ్రతుకుతుంది. పైనుంచి మేఘం వర్షాన్ని కురిపిస్తే అది కంఠాన్ని ఇలా పెడితే వాలుగా వాన చినుకులు దాని కంఠపు కన్నంలోకి వెళ్ళి కడుపు నిండుతాయి. అమ్మా నువ్వు అనుగ్రహించని నాడు నేను పెట్టినా పోతుంది, ఉండదు. నువ్వు అనుగ్రహిస్తే నిలబడుతుంది. ఈమె ఎవరో తెలుసా అమ్మా? అటువంటి సాధక పక్షి దరిద్రంతో ఉంది. అనుగ్రహించలేవా? నువ్వు తల్లివి కదా, జగజ్జననివి. ఈమె నీ బిడ్డ. ఎటువంటి బిడ్డ? విహంగ శిశవ్విషణ్ణే. ఇది శంకరాచార్యుల వారి గొప్పతనం. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, బాబాయ్ 3 రోజులు అయింది బాబాయ్ అన్నం తిని అన్నారు అనుకోండి ఎవరో, నేను ₹1 వెయ్యొచ్చు, వెయ్యకపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఆ స్త్రీ ఒళ్ళో ఉన్నటువంటి ఓ పిల్లాడు, అమ్మా అన్నం తిని 2 రోజులైందమ్మా, ఆకలేస్తోందంటే మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, అమ్మ మంచినీళ్ళు తాగి కడుపులో తిప్పి వాంతి అవుతోందమ్మా, ఏమన్నా పెట్టమ్మా అని తల్లిని కొడుతుంటే, ఎక్కడి నుంచి తేనరా అని అమ్మ ఒక్క లెంపకాయ వాడిని కొట్టి తను ఏడుస్తోంది అనుకోండి, మీరు ₹1 వేయకుండా ఉండగలరా? తల్లి ఏడిస్తే ఉండగలరు. తల్లి కడుపున పుట్టిన బిడ్డ అన్నం లేక ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోలేదు. అమ్మ మేము ఊరుకోలేమమ్మా. విహంగ శిశవ్విషణ్ణే, పక్షి కాదు ఈ బ్రాహ్మణి, పక్షి పిల్ల. లోకంలో అన్ని ప్రాణులలోకి పక్షులకు ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, రాక్షసులకి ఏదో మోహం ఎక్కువ. కాబట్టి పక్షులకి ఆకలి ఎక్కువ, అందులో పక్షి పిల్లకి మరీ ఆకలి. అది నోరు తెరుచుకొని కొయ్యి అరుస్తూనే ఉంటుంది అన్నం కోసం. అమ్మ పక్షి పిల్లమ్మ, ఈ బ్రాహ్మణి ఏడుస్తోంది ఆకలితో. పిల్ల ఏడిస్తే మేము చూడలేము, నువ్వు ఎలా చూడగలుగుతున్నావమ్మా? సిద్ధాంతాలు ఎలా చెప్తున్నావమ్మా? కురిపించద్దు, పుణ్యం లేదంటావా? నా చేతిలో వేసిన ఉసిరికాయ చాలదా అమ్మా? తను ఉంచుకున్న ఉసిరికాయ నాకు ఇచ్చేసిందిగా, ఇది అడ్డుపెట్టి కురిపించమ్మా. అంతటి లక్ష్మీదేవి శంకరాచార్యుల వారి స్తోత్రానికి పొంగిపోయింది. శంకరా నువ్వు మొదటి శ్లోకం చదివినప్పుడు ఇవ్వగలవు. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఇచ్చేస్తే ఈ స్తోత్రం రాదు ప్రపంచంలోకి. ఈ స్తోత్రం రాకపోతే ఎన్ని వందల వేల సంవత్సరాలైపోయినా దరిద్రంలో ఉన్న వాళ్ళు నా అనుగ్రహం కోరుకోవడానికి స్తోత్రం దొరకదు. అందుకే నీ చేత స్తోత్రం చేయించాను. ఇప్పుడు కురిపిస్తున్నాను చూడండి. ద్రవిణాంబుధార అని అడిగారు కదా శంకరులు. 1 గంట 45 నిమిషములు పడింది వాన. అన్ని బంగారు ముషిరికలే. 1 గంట 48 నిమిషములు. శంకరాచార్యులు వారి విజయాల్లో శంకర జీవిత చరిత్ర చూస్తే మీకు తెలుస్తుంది. 1 గంట 48 నిమిషములు కురిసినటువంటి ఆ ప్రాంగణం ఇప్పటికీ కాలడీ అగ్రహారానికి దగ్గరలో స్వర్ణతుమనాయ్ అని పేరు. పెద్ద రాజావారి కోట అంత ఉంటుంది ఆ ఇల్లు. దాని గేటు మీద స్వర్ణతుమనాయ్ కనకధార అని ఉంటుంది. నేను వెతుక్కుని వెళ్ళాం. మా మోహన్ రావు కూడా ఉన్నారు నాతో. వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని అడిగాం, ఇక్కడైనా కనకధార కురిసింది అని. అవునండి ఇక్కడే కురిసింది, మా తరాల్లో ఏదో ఫలానా ఇంత దూరంలో ఉన్నటువంటి పేద బ్రాహ్మణి ఇక్కడే నిలబడింది, ఉసిరికాయ పట్టుకుని నిలబడితే కనకధార శంకరాచార్యుల వారు ఇక్కడ నిలబడే చేశారు. చేస్తే ఇక్కడే కురిపించింది అమ్మవారని చెప్తే మేమందరం అక్కడ నిలబడి కనకధార స్తోత్రం చేసి వచ్చాం కూడా. కాబట్టి శంకరుల మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీదేవి మీద. లక్ష్మీదేవి పరంగా స్తోత్రం చేస్తూ ఆయన 2 సిద్ధాంతములను దాని యందు అంతర్లీనంగా ప్రతిపాదన చేశారు. ప్రతిపాదన చేసి ఇప్పటికీ లోకంలో దరిద్రం పోవడానికి చింతామణిగా చెప్పబడేటటువంటి స్తోత్రం కనకధార స్తోత్రం. నాకు తెలిసి ఎందరో పెద్దలు ఇంట్లో దొంగలు పడి వస్తువులన్నీ పోతే మండలం రోజులు దీక్షగా ఈ కనకధార తరిమితే మళ్ళీ పోయిన వస్తువులు దొరికిన వాళ్ళు ఎందరో ఉన్నారు అలా వస్తువుల్ని పొందిన వాళ్ళు.
ఇప్పటికీ కనకధారా స్తోత్రాన్ని అంత శక్తి. అది శంకర భగవత్పాదులు చేసిన మొట్టమొదటి స్తోత్రం.